ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారం వెదజల్లుచున్నవి. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమ అంతటికై వదనాలు. మరొకసారి ఆరాధన ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చారు. మా ఆరాధనను మీరు ఆహ్వానించారు. అందరి బట్టి నీకు వందనాలు. నీకు ప్రభావ వాళ్ళని నూతన సంవత్సరం మొదటి దినం ఈ ఉదయకాలం ప్రభావ మరి మనం సమీపించుగా ప్రభావ నీ మాటలు మమ్మల్ని బలపరచండి. ఈ బలలో పాలు పొందడానికి మా హృదయాలను మీరు ఎదుర్పరచండి. ముందు సమయాన్ని చేస్తున్నాం. ఏ సునామం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే కీర్తనకారుడు చక్కని మాటని గుర్తు చేస్తూ వచ్చాడు. కాబట్టి తన జీవితంలో కీర్తనకారుడు అంటున్నాడు, సంవత్సరమును నీవు దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. నూతన సంవత్సరం, కొత్త సంవత్సరాన్ని దేవుడు ఎలా ఇచ్చాడంట? ఈ సంవత్సరాన్ని దయా కిరీటముగా ఇచ్చాడు. ఈ దయా యొక్క సంవత్సరమును అనేకులు ఈ సమయాన్ని చూడలేకపోయారు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేని వారు ముందు వచ్చారు. వాడికంటే మనం అధికులం కాదు, వారికంటే గొప్పవారమని కాదు, కానీ దేవుడు తన మహా కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన యొక్క కరుణను బట్టి, ఆయన యొక్క జాలిని బట్టి దేవుడు మనం ఏం చేస్తూ వచ్చాడు? సజీవులుగా ఉంచాడు. అందును బట్టి దేవుడిని మనము ఈ నూతన సంవత్సరం కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి గొప్ప భాగ్యం. సంవత్సరం అంతా కూడా ఈ జనవరి ఈ మొదటి దినం మొదలుకొని డిసెంబర్ అంతం వరకు కూడా దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి దయాకిరీటముగా మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి అందును బట్టి మనం దేవుణ్ణి గణపరిచాలి. అందును బట్టి దేవుణ్ణి మనము ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఎలా ఉండాలో గుర్తు చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 13 అధ్యాయము 8. లూకా సువార్త 13:8.